పరిచయం అంటే మరి చెయ్యాలిగా. హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. పక్కన ఉన్న థియేటర్ లో రాజాసాబ్ ట్రైలర్ లాంచ్ అన్నారు. సరే అనుకున్నా, బట్ ఫ్రీ పాసెస్ అన్నారు భయ్య. వెళ్లకుండా ఉంటామని చెప్పండి. సరే అని చెప్పేసి థియేటర్కి అయితే వచ్చేసా. ఆ సెలబ్రేషన్ కాసేపు చూసండి. ట్రైలర్ గురించి అయితే ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ సెలబ్రేషన్ చూసండి, ఆ లింక్స్ మీకోసమే రికార్డ్ చేశా. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో వ్లాగ్ కూడా రావడం. దాని తర్వాత ట్రైలర్ గురించి అయితే మాట్లాడేస్తాను. అది మామ మరి విషయం. ఇంకా చాలానే సెలబ్రేషన్ జరిగింది. మొత్తం రికార్డ్ చేసి పెడుతున్నాం, కానీ ఎందుకు మీకు బోర్ కొట్టుద్ది అని చెప్పేసి అలా జస్ట్ ఒక 10 to 20 seconds అలా పెట్టేసి వదిలేసా. ఫైనల్లీ 2 times అయితే హెడ్ ట్రైలర్ పెచ్చి ఎంజాయ్ చేశాను. నేనైతే లోపల గట్టిగానే అరిచాం. ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పే ముందు మీకు ఎలా అనిపించింది? మీరు ఆల్రెడీ ట్రైలర్ ఈ పాటికి చూసే ఉంటారు, యూట్యూబ్ లో రిలీజ్ అయిపోయింది. మీ ఒపీనియన్స్ ముందు కామెంట్ చేయండి. అండ్ ఇది ట్రైలర్ రివ్యూ వీడియో కాదు, అలా అని చెప్పి అనాలిసిస్ వీడియో కాదు, బ్రేక్ డౌన్ వీడియో కాదు భయ్య. జస్ట్ నా ఒపీనియన్ ఒక 2 minutes లో చెప్పేస్తాను అంతే. నాకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి. అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు నా నుంచి, ఎందుకంటే మనం బ్రేక్ డౌన్లు, అనాలిసిస్లు, రివ్యూలు అయితే చెయ్యం భయ్య. ట్రైలర్ కి ఒకప్పుడు ట్రై చేశాను, కానీ నాకే అంతగా నచ్చలేదు. సో అందుకే ట్రైలర్ కి రివ్యూస్ పెట్టడం మానేసా. సో హైప్ చెక్ చేసుకుందాం అంతే జస్ట్ ఈ వీడియోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ ఎలా అనిపించిందంటే, నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను భయ్య. కొంచెం సర్ప్రైజ్ అయ్యా. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్వాలిటీ అయితే ప్రెజెంట్ చేశారు వాళ్ళు. అదైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఇట్ వాస్ గుడ్ భయ్య. మారుతి గారు ఇప్పటి నుంచో ఏదైతే స్టార్టింగ్ నుంచి మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్యాంటసీ విలువ అని చెప్పేసి, అదైతే కళ్ళ ముందు కనిపించింది నాకు ట్రైలర్ లో. అండ్ ప్రభాస్ గారిని చాలా కాలం తర్వాత ఒక ట్రైలర్ లో చాలా ఎక్కువసేపు చూసాం భయ్య. నేను నా ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు, వాడు ప్రభాస్ ఫ్యానే, వాడు ఇదే మెన్షన్ చేశాడు. అరే చాలా కాలం తర్వాత ప్రభాస్ ట్రైలర్ మొత్తం చూసాడు అని చెప్పి తెగ సంతోషపడ్డాడు. ఎందుకంటే మధ్య చూసారుగా సలార్ గానీ, అంతకు ముందు వచ్చిన ట్రైలర్ కానీ, లాస్ట్ లో ఎక్కడ వస్తాడు ప్రభాస్, బట్ ఇందులో ఫుల్ సాటిస్ఫై అయ్యాడు ఒక్క ట్రైలర్ కే. అదే ప్రభాస్ ఫ్యాన్స్ కి మూవీ మొత్తం కూడా ఎలా ఫీస్ట్ అయితే ఉంటే నాకు తెలిసి వాళ్ళు పండగ చేసుకుంటారు. మొన్న ఓజీకి పీకే ఫ్యాన్స్ అలా చేసుకున్నారు, అలా అనమాట. ప్రభాస్ చిన్న మూవీస్ తీసి చాలా కాలం అయిపోయింది. ఇది చిన్న మూవీ లాగా స్టార్ట్ అయినప్పటికీ పెద్దదే, బట్ కంటెంట్ వైజ్, కాన్సెప్ట్ వైజ్ కొంచెం లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. సో వాటికి తగ్గట్టుగానే ఫ్యాన్స్ అయితే లిమిటేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ తక్కువే పెట్టుకున్నారు. ఆ రేంజ్ కి అయితే మాత్రం ట్రైలర్ రీచ్ అయిందని చెప్తాను భయ్య. నాకైతే నచ్చింది. నాకున్న ఎక్స్పెక్టేషన్స్ కి మరీ అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు. నేనైతే నాకున్న ఎక్స్పెక్టేషన్స్ లో సాటిస్ఫై అయ్యాను భయ్య. క్వాలిటీ మెయిన్ చాలా బాగుంది. సీజీ క్వాలిటీ అయితే చాలా అదరగొట్టేశారు. ఫ్యూ జాంబీ ఎఫెక్ట్స్ కానీ, అండ్ మాన్స్టర్ క్రీచర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మూవీలో. విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. ఎక్కడ కూడా సీజీ క్వాలిటీ పరంగా అయితే తగ్గలేదు అనిపించింది నాకైతే. చాలా క్వాలిటీ ప్రెజెంట్ చేశారు భయ్య. నేను థియేటర్ లో చూసానేమో, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ తమన్ మామ గట్టిగానే ఇస్తున్నాడు రాజాసాబ్ కూడా. అబ్బాబ్బాబ్బా, మెయిన్ రాజాసాబ్ థీమ్ అయితే మీకు ట్రైలర్ మొత్తం రన్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా సాంగ్స్ పరంగా, బీజిఎం పరంగా చెప్పక్కర్లేదు, తమన్ మామ మూవీలో గట్టిగానే చూపిస్తాడు. ట్రైలర్ మొత్తం కూడా బీజిఎం వైజ్ అయితే తమన్ మామ చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. నాకు ఎక్కడ బీజిఎం తగ్గినట్టు కూడా అనిపించలేదు, పర్ఫెక్ట్ ఉంది. ఇంకా హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి భయ్య మూవీలో. ఎందుకంటే టేజర్ వచ్చినప్పుడు ఒక స్టోరీ అంటూ అనిపించింది. సరే తాత వస్తాడు, ఏదో ఆస్తి గురించి ఏదో జరుగుద్ది, బంగ్లా గురించి ఏదో ఉంటుందని చెప్పేసి, బట్ అంతకు మించి అయితే ఉంది స్టోరీ మాత్రం. ట్రైలర్ లో చాలానే చూపించారు. డ్రీమ్స్ అంటున్నారు, సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళడం, ఇలాంటి చాలానే ఉన్నాయి. కాన్సెప్ట్ అయితే పెద్దగానే ప్రెజెంట్ చేస్తున్నారు. మెయిన్ వన్ థింగ్ భయ్య, స్టోరీ పరంగా, కాన్సెప్ట్ పరంగా కొత్తగా ఉందంటే సినిమా ఖచ్చితంగా హిట్ అయిపోద్ది, అందులో డౌట్ లేదు. బట్ ఎక్కడైనా రొటీన్ గా అనిపిస్తే మాత్రం కొంచెం నెగిటివ్ టాప్ అయితే వస్తుంది. బట్ కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు ఎందుకు ఫ్రెష్ గానే అనిపిస్తుంది ట్రైలర్ లో చూసినంత మట్టుకి. బట్ ప్రెజెంటేషన్ కొంచెం రెగ్యులర్ గా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. బట్ విజువల్లీ క్వాలిటీగా ప్రెజెంట్ చేస్తే చాలు. అండ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ చూసి చాలా కాలం అయిపోయింది. ఇందులో మళ్ళీ చూస్తానని అనుకుంటున్నా నేనైతే. ట్రైలర్ లో బాగానే కనిపించింది. ఆయన లుక్స్ పరంగా కానీ, వింటేజ్ ప్రభాస్ అయితే
తీసుకురావడానికి ట్రై చేశారు. త్రూ అవుట్ ద ట్రైలర్ ప్రభాస్ అయితే అదిరిపోయాడు భయ్య. ఇంకా హీరోయిన్స్ అంటారా, ముగ్గురు చించేస్తారు, అందులో డౌటే లేదు. గట్టిగానే యూటిలైజ్ చేసుకున్నారు భయ్య హీరోయిన్స్ అని కూడా. ఆ గ్లామర్ అయితే తీసుకొచ్చారు స్క్రీన్ మీదకి. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కూడా గట్టిగానే వాడుకుంటారు. అండ్ మెయిన్ గా నాకు ట్రైలర్ లో బాగా నచ్చిందంటే ప్రభాస్ గారి సెకండ్ గెటప్ భయ్య. రిపీట్ లో చూసాను నేనైతే. ఆ రాక్షసుడు అన్న డైలాగ్ కానీ, ఆ గెటప్ స్లో మోషన్ నడుచుకుంటూ వచ్చే వాక్ కానీ, ఇదంతా కూడా చాలా బాగా సెట్ అయింది. ఆ గెటప్ కోసం అయితే నేను ఎగర్లీ వెయిట్ చేస్తున్నా. చూడాలి మరి స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేస్తారు ఆ గెటప్ ని. January 9th అయితే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అసలు పోస్ట్ పోన్ అవ్వట్లేదు మూవీ అని వాళ్ళే చెప్తున్నారు. బట్ ట్రైలర్ ఎందుకు ఎంత త్వరగా రిలీజ్ చేశారంటే మాత్రం నాకు తెలిసి హైప్ కోసం అయ్యి ఉంటుంది భయ్య. ఇంకా చాలా టైం ఉంది January 9th కి. బట్ మూవీ మీద హైప్ లేదు. పైగా చాలా మంది డిసప్పాయింట్ లో ఉన్నారు. పైగా ఫేక్ న్యూస్లు చాలానే నడుస్తున్నాయి, పోస్ట్ పోన్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి. ఈ మధ్యన ఇష్యూలు కూడా గట్టిగానే అయ్యాయి. సో అందుకే ఆ హైప్ క్రియేట్ చేద్దామని అయితే ట్రైలర్ రిలీజ్ చేసినట్టున్నారు. నాకైతే ట్రైలర్ నచ్చింది. ఆ హైప్ అయితే క్రియేట్ చేశారు. మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోండి, మరి నార్మల్ మూవీ అయితే కాదు అన్న థాట్ అయితే క్రియేట్ చేశారు భయ్య. ఓకే, నాకు తెలిసి బిగ్గెస్ట్ ఫ్యాంటసీ మూవీనే చూడబోతున్నాం అని అయితే అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఇది రివ్యూ కాదు. సో మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. నేను కూడా తెలుసుకుంటా మీకు ఎలా అనిపించిందో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. లవ్ యూ ఆల్, బాయ్.